శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్. మా వద్ద టేక్వుడ్ మంచాలు, రోజ్వుడ్ మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును. కస్టమైజ్డ్ సోఫాలు, మంచాలు మా ప్రత్యేకత. బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు. శ్రీ అలంకార్ ఫర్నిచర్స్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, నాయుడు అపార్ట్మెంట్ వద్ద, బ్యాంక్ కాలనీ, నర్సీపట్నం. రాజంపేట నియోజకవర్గం టీ సుండిపల్లిలో కృపసంఘ ఆత్మీయ సదస్సు జరపడం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు మాకు కావాల్సిన వాళ్ళు, మా బంధుమిత్రులు అందరూ పాల్గొనడం జరిగింది. ఇక్కడున్న సుండిపల్లిలో అన్ని గ్రామాల్లో ఇప్పుడున్న శాసనసభ్యుడు మేడా మల్లికార్జున రెడ్డి గారు ఉన్నాయి. అలానే ఇక్కడ కరెంటు లైన్ వ్యవస్థ అంటే డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వమే అనుకుంటే ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు పనితీరు అంతంత మాత్రమే ఉందని రుజువు చేస్తున్నారు. ఇలానే బీసీ సంఘంలో అత్యధిక ఓటు శాతం ఉన్న బీసీ సంఘానికి కూడా, బీసీ కమ్యూనిటీకి కూడా వీళ్ళు ఏపీ ప్రభుత్వం ఎక్కడైనా న్యాయం చేయలేదు. అంబేద్కర్ విగ్రహం పెడుతున్నామని చెప్తున్నారే కానీ పెద్ద ఎకరాల్లో వారికి వచ్చే నిధుల్ని వాళ్ళకి సరిగ్గా కేటాయించకుండా వాళ్ళకి మోసాలు చేస్తున్నారు. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే, మా నాన్నను చూసి ఓటేయండి అన్న వ్యక్తే ఇప్పుడు వాళ్ళ నాన్న ఫోటోని తీసేసి ఆయన పబ్లిసిటీ, ఈయన ఫోటో వేసుకొని పబ్లిసిటీ పిచ్చితో ఈయన ప్రవర్తిస్తున్నాడు. ఈ వైఖరిని మనం ఖచ్చితంగా గద్దెదించుతాం. రాబోయే 2024 ఎలక్షన్స్లో జనసేన, టీడీపీ కూటమై ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖచ్చితంగా జరుగుతుంది. జనసేన పార్టీ తరఫున ప్రతి నియోజకవర్గంలో, టీడీపీ పార్టీ తరఫున ప్రతి నియోజకవర్గంలో ఇలానే ఆత్మీయ సదస్సులు నిర్వహించి అందరిలో ఒక అవగాహన తెచ్చి, ఇలానే ఎలక్షన్స్ వరకు ప్రతి ఒక్కరికి అవగాహన తెచ్చి మా సిద్ధాంతాలు, పార్టీలో ఉన్న ఏదైతే మన కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి మా సిద్ధాంతాలు చేరవేయాలని కోరిక మేరకు ఆయనకి పార్టీకి బలోపేతం చేస్తామని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ జై భీమ్, జై హింద్.